అందరికీ నమస్కారం అండి. హీరో రవితేజకి తీవ్ర విషాదం. రైల్ ఢీ కొట్టి అతని కొనుమొత్త. అసలు ఎవరు అతనికి చనిపోయారు అనే విషయం మనం పూర్తిగా తెలుసుకుందాం. రవితేజకి చాలా దగ్గర వ్యక్తి. రవితేజకి మొట్టమొదటి దర్శకుడు. చాలా మంచి పేరు తెచ్చుకున్న ప్రముఖ వ్యక్తి, రచయిత కూడా ఆయన. అటువంటి వ్యక్తి రైల్ ఢీ కొట్టి చనిపోయడం జరిగింది. అసలు ఎవరనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సపోర్ట్ చేసి నన్ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకంటే వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రవితేజ మొట్టమొదటిసారిగా తీసిన సినిమా ఏంటంటే మనసిచ్చాను. ఈ మనసిచ్చాను సినిమాకి రచయితగా అదేవిధంగా దర్శకుడిగా ఉన్నటువంటి ప్రమోద్ కుమార్ని అయితే రైలు ఢీ కొట్టడం వల్ల చనిపోయారని చెప్పేసి మనకు ఒక వార్త అయితే రావడం జరిగింది. అయితే ఇటువంటి సమయంలో రవితేజ చాలా తీవ్రమైన విషాదం నోటిగా తెలుస్తుంది. ఎందుకంటే అతని కెరియర్లోని మొట్టమొదటి సినిమా అయినటువంటి మనసిచ్చే సినిమాని అంత మంచి స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆయన దర్శకత్వం వహించారు ఆయన. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయిన అయినటువంటి వ్యక్తి చనిపోవడంతో రవితేజ అయితే తీవ్ర దుఃఖంలో తెలుస్తుంది ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గడప లాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.